కల్చర్ ఒకటి, డ్రగ్ కల్చర్ తెలంగాణ చాలా ఇదైపోయింది. ఇండస్ట్రీస్ పెట్టే స్థాయికి ఇక్కడ తెలంగాణలో డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈవెన్ ఇండస్ట్రీస్ పెట్టే పరిస్థితి, డ్రగ్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఇక్కడ స్థాపించడం జరుగుతున్నది. అదే రకంగా తీవ్రవాద మూలాలు ఎక్కడున్నా తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్ అనుకోండి, పక్క రాష్ట్రం ఏపీలో అనుకోండి, ఈ రకంగా తీవ్రవాద మూలాలు, తర్వాత డ్రగ్ కల్చర్ ఏదైనా భారతదేశంలో ఎక్కడ ఇదైనా పోలీస్ వ్యవస్థ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది. దీనిపైన మిస్తాం ఇప్పుడు ఒకటండి, డ్రగ్ ఎక్కడన్నా పట్టుకుంటే మనం దాన్ని వెల్కమ్ చేయాలి. బాంబేలో ఎవరో ఫాతిమా అనే బంగ్లాదేశ్ లేడీకు వాళ్ళు ఆమె కన్ఫెషన్ మీద ఇక్కడ తీసుకొచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సరే, మ్యానుఫ్యాక్చరింగ్ ఏది అనే విషయం కాదు, కానీ హైదరాబాద్లో, తెలంగాణలో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ఆ రోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారు ఫస్ట్ మాట నాకు కూడా నచ్చింది, అందరికీ కూడా నచ్చింది, కానీ దాని మీద యాక్షన్ ఏముంది? నేను తెలంగాణలో డ్రగ్స్ ఉంది, నేను డ్రగ్స్ ఎప్పుడు కూడా నేను అలౌ అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఎంత కన్జంప్షన్ పెరుగుతుంది, ఎన్ని ఫ్యాక్టరీస్ బయట వస్తున్నాయి, ఎంతమంది పట్టుబడతా ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి మీరు. నేను అడ్వకేట్గా చెప్తున్నాను, మాకు రోజుకు 1-2 డ్రగ్స్ కేసెస్ వస్తున్నాయి డైలీ. మా అబ్బాయి బెయిల్ చేసిన ఎన్డీపీఎస్ యాక్ట్లో బెయిల్ వేస్తూ ఉన్నాడు. దాని మీద ఎన్ని పెరుగుతూ ఉన్నాయి. అది మనం అందుకే రేపు 21st నాడు నషాముక్త భారత్ అంటే యాంటీ డ్రగ్స్ డే కింద యువమోర్చా వాళ్ళు నెక్లెస్ రోడ్ మీద పెద్ద ర్యాలీ తీస్తున్నారు. మ్యారథాన్ రన్, నాట్ ర్యాలీ, ఇట్స్ రన్, మ్యారథాన్ రన్. సో డ్రగ్స్ హ్యాస్ టు బీ కంట్రోల్డ్. అది అందరి బాధ్యత. దట్ కాంట్ బి పొలిటిసైజ్. మనం రిపోర్టర్స్, పొలిటీషియన్స్ అందరూ కూడా, సోషల్ రిఫార్మర్స్ అందరూ కూడా ఆ డ్రగ్ కల్చర్ ఎట్లా ఎండ్ చేయాలని ఆలోచించాలి. ఫ్యాక్టరీస్ అన్నప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ మూతపడితే దానికి లీజ్కి ఇస్తున్నారు కొంతమంది ఇటువంటి వాళ్ళకు. ఆ లీజ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త చూద్దాం. మన పట్టుబడినంత కూడా ఒక లీజ్, అది ఇట్ ఈస్ లీజ్డ్ ఫ్యాక్టరీ బై దీస్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఇది చాలా డేంజర్. మన ఒక తరాన్ని మనం కంప్లీట్ కోల్పోతాం ఈ అలవాటు వస్తే. కాబట్టి మనం అందరం జాగ్రత్త ఉండాలి. వీ హ్యావ్ టు సపోర్ట్ ది లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ ఇన్ కంట్రోలింగ్ ది డ్రగ్ అబ్యూజెస్. సార్, 9 సంవత్సరాల పాటు జిఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం దోచుకుంది. ఇప్పుడు బీహార్లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి జిఎస్టీ స్లాబ్ని తగ్గించారనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. జిఎస్టీలో దోచుకుంది ఎవరో నాకు అర్థం కాదు, కానీ జిఎస్టీ అనేది ఒక ట్యాక్స్ సింప్లిఫైయింగ్ నేచర్. జిఎస్టీ రాకముందు దోచుకున్నా చెప్తే కరెక్ట్, అది ముందు కాదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్స్ సింప్లిఫై అయింది, ట్యాక్స్ స్ట్రక్చర్ అయింది, ట్యాక్స్ బేస్ పెరిగింది. ఇప్పుడు దాన్ని మనం తగ్గడం జరిగింది ఫర్ మెనీ రీజన్స్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా, ధరలు తగ్గుతూనే ఉన్నాయి. మీరు దోచుకున్నారు అని అంటే అది రాంగ్ స్టేట్మెంట్. జిఎస్టీ తేవాలని చూసింది కాంగ్రెస్, తేలిపోయింది. బీజేపీ ప్రభుత్వం వచ్చి తీసుకొచ్చింది. మా ధైర్యం అది. ప్రపంచంలో ఎక్కడ కూడా జిఎస్టీ మన ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఆ గవర్నమెంట్ రాలే. కానీ భారతీయ జనతా పార్టీ 2సార్లు ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది మీరు ఏ చార్టర్ అకౌంటెంట్ని అడగండి, మీరు పోయి ఏ ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ని అడగండి పోయి, జిఎస్టీ వల్ల నష్టం వచ్చిందా లాభం వచ్చిందా. ఇక సింపుల్గా నీ రెవెన్యూస్ కనబడుతున్నాయి. రెవెన్యూస్ బి డైరెక్ట్లీ షేర్డ్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్. సో కాబట్టి స్టేట్ రెవెన్యూస్ పెరిగినాయి, సెంటర్ రెవెన్యూస్ పెరిగినాయి. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వాటికి బాగా మనకు వస్తున్నాయి, రెవెన్యూస్ వస్తున్నాయి. కాబట్టి జిఎస్టీ వల్ల దోచుకున్నారు అనేది చాలా రాంగ్. ఎస్, జిఎస్టీ హై అయింది, కొన్ని ప్రోడక్ట్లో హై అయింది, కొన్ని వాటికి తగ్గినాయి. ఇప్పుడు అవన్నీ కూడా యూనిఫామ్ అయిపోయినాయి. 12 నుంచి 5 చేశారు, 5 నుంచి 0 చేశారు, 18 నుంచి 12 చేశారు. ఎంత కూడా స్ట్రక్చరైజ్ అయిపోయింది. యూ మస్ట్ వెల్కమ్ ది జిఎస్టీ రిఫార్మ్స్. నెక్స్ట్ జిఎస్టీ ట్యాక్సెస్. రామచంద్రరావు గారు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే యూత్లో మోదీ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో మిగిలిన ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో రైతులకు కానీ మిగిలిన వాళ్ళ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల వల్లే తప్ప కేంద్ర ప్రభుత్వం వల్ల లేదనో, లేకుంటే రేపు దాన్ని ఓటుగా మలుచుకోవడంలోనో ఎక్కడో తెలంగాణలో బీజేపీ ఇంకొంత సందిగ్ధంలో ఉంది, వెళ్ళట్లేదు అనేది ఒకటి వస్తోంది. ఏదైనా సిటీ యూత్లోనే తప్ప గ్రామాల్లో లేదు అని అంటోంది. మరి దాని ప్రక్షాళనకు మీ నేతృత్వంలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? లేదమ్మా, మీరు సిటీ నుంచి మేము ఇప్పుడు ఈవెన్ రూరల్ సైడ్గా పెరుగుతూ ఉంది. అగ్రికల్చర్ దీంట్లో కేంద్ర ప్రభుత్వం మాత్రమే రైతుల గురించి ఆలోచిస్తుందమ్మా. కిసాన్ ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం పథకం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు. గత ప్రభుత్వం ఏమైంది, మాకు విలేజ్ యాజ్ యూనిట్ కాదు, మాకు ఫార్మర్ యాజ్ యూనిట్ కావాలన్నారు. దాని పేరు మీద ఆపుకున్నారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు FCI గోడాన్స్ పెంచింది బీజేపీ. లేవీ రైస్ కొంటున్నది బీజేపీ అని ఇస్తున్నది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా. MSP ఎన్నిసార్లు పెంచింది, ఎన్ని ధాన్యాల మీద పెంచింది ఒకసారి మరి ఆలోచించండి. ఈరోజు రైతులకు మేము ఇస్తున్నట్టు ఇన్సెంటివ్స్, సబ్సిడీసు, మన కేవలం పోయాను ఫ్లారికల్చర్కు 90% సబ్సిడీ నాబార్డ్ నుంచి మీకు అనేకమైనటువంటి ఒక వర్క్ ఒక అగ్రికల్చర్లో మీకు ఇస్తున్నాం. మీరు ఈరోజు సిమెంట్ మన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా మేము రకరకాలైనటువంటి ఒక MSP పెంచి వాళ్ళకు రైతులకు అక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ బీజేపీ. అందుకని మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా మార్చినాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అగ్రికల్చర్ బట్ ఆల్సో ఫార్మర్ వెల్ఫేర్. సో అవుతుంది గ్రామాల్లో కూడా యూత్ బీజేపీలో చేరుతా ఉన్నారు. నేను పోయినటువంటి అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలు, అక్కడ రైతులు చేరుతున్నారు బీజేపీలో. మంచిర్యాల బ్రహ్మాండ రైతు సభ అయింది, యువకులు చేరుతా ఉన్నారు. యూత్ మొత్తం దేశంలో యువకులు, ఈ తెలంగాణ యువకులు కూడా ఈరోజు మోదీ చూస్తున్నారు, బీజేపీ చూస్తూ ఉన్నారు. దాని విషయంలో మేము ప్రోగ్రామ్స్ కూడా మేము పెడతాం. సార్ ఇంకోటి ఎల్లుండి ఇండియా పాకిస్తాన్ T20 మ్యాచ్ ఉంది. మీ పార్టీ స్టాండ్ ఏంటంటే? పార్టీ స్టాండ్ ఉండదు చెప్పలేము కానీ గేమ్ ఈజ్ ఎ గేమ్. బట్ యాజ్ పార్టీ ప్రెసిడెంట్ ఐ వాంట్ ఇండియా టు విన్. సార్ ఫార్ములా ఈ రేస్ సంబంధించి కేసులు నడుస్తున్నాయి కదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR లొట్టపీస్ కేసు అంటున్నాడు. బీజేపీ చీఫ్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నా కేసులో మొత్తం పూర్తి వివరాలు బయటకు వచ్చి కామెంట్ చేసి, కానీ ఒకటి ACB అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ప్రైమా ఫేసే ఒక కరప్షన్ బయటపడ్డది. 45 crores క్విట్ ప్రోకో అయిన దాంట్లో HMDAకి ఇంత వచ్చింది, ఇండివిజువల్స్కి ఇంత వచ్చింది అని చెప్పేసి అవన్నీ కూడా మేము ACBని కానీ ప్రభుత్వాన్ని కానీ దాన్ని పబ్లిక్ చేయమని కోరుతున్నాము. కరప్షన్ బై ఎనీవన్ బై ఎనీ పార్టీ ఈజ్ అ కరప్షన్ సార్, ఈజ్ అ కరప్షన్. కాబట్టి కరప్షన్ కేసెస్లో తీవ్రమైనటువంటి ఒక శిక్ష పడాలి, దోషులను శిక్షించాలి. బికాజ్ ఆఫ్ పబ్లిక్ మనీ. సో ఎవరికి కూడా పబ్లిక్ మనీ దోచుకునే ఒక ఏది అధికారం లేదు. సార్ ఇప్పుడు కామారెడ్డి సార్ ఒక విషయం సార్, కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి, PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి రేపు 15వ తారీఖు రోజు 42% BC రిజర్వేషన్ సాధించామని చెప్పుకొని ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తుంది సార్. మళ్ళీ మీటింగ్లో ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న తర్వాత మరి ఇక్కడ సాధించడం ఎట్లా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తుంది సార్? మీరే అడగాలి, అది నేనే అడుగుతాను. మీరు నన్ను అడిగితే ఎట్లా? రేవంత్ అడగాలి మనం పిలిచి. నేను అందుకే మొన్న ఇట్ ఈస్ నాట్ ఏ BC డిక్లరేషన్ డే, ఇట్ ఈస్ BC బిట్రైల్ డే. ఇట్ ఈస్ నాట్ ఏ BC డిక్లరేషన్ డే. BCల ఒక ద్రోహం చేసినట్టు దినం 15 అక్టోబరు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము, అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా కలిసి BC ద్రోహం దినం కింద సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళు BC సంక్షేమ దినం కింద కాదు వాళ్ళు. కాబట్టి BC డిక్లరేషన్ కాదు, BC వాళ్ళకు మోసం చేసినటువంటి దినంగా మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్గా అక్కడ ప్రజలు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితి లేరు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. సార్ ఇక్కడ అజయ్ సింగ్ పదే ఊరికే ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా? ప్రభుత్వం పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఏంది పదే అటాక్ చేయడానికి కారణం ఏదో? ఒకసారి మాట్లాడారు, ఒకసారి మాట్లాడితే అయిపోయింది. పదే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కిషన్ రెడ్డిని దమ్ముంటే రాజీనామా చేస్తారు. నేను CBI ఇన్వెస్టిగేట్ చేస్తాను. సారీ, జస్ట్ జోక్. సార్ స్టూడియో 18 సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా దానికి చేస్తలేదు. అయితే మీరు నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి? అధికారం వాళ్ళు చేయకపోతే మేము అధికారం వచ్చేది మేము చేస్తాం. మా స్ట్రాటజీ ఇస్ టు కమ్ టు పవర్ అండ్ సెలబ్రేట్ ఇట్ అఫీషియల్లీ. అంతే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క పార్టీస్ అన్ని కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు చేస్తున్నారు? నేను వాళ్ళ ఆఫీసెస్ పోయి, తెలుగుదేశం ఆఫీస్కు, కాంగ్రెస్ ఆఫీస్కు, CPM ఆఫీస్, TRS ఆఫీస్కు పోయి ఆ రోజు అందరినీ కలిసి దీని మాట ఆ ఇయర్ నుంచే 17 సెప్టెంబర్ పొలిటికల్ పార్టీ ఆఫీసర్ విద్యాసాగర్ రావు గారి టీంలో నేను, ఝాన్సీ గారు, జిగాంత్ వారు లేరు మా మధ్యన, కానీ వారు, నేను, ఒక 10 మంది అడ్వకేట్లు కలిసి ఈ లీడర్స్ అందరిని కన్విన్స్ చేసి వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఎగరేస్తున్నారు. నువ్వు పార్టీ ఆఫీస్ ఎగరేసినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎగరలేవు? అధికారంగా ఐ డోంట్ అండర్స్టాండ్.
పార్టీ అవుతుంది ఇది డబుల్ స్టాండర్డ్. ఎంఐఎం ఏం చేస్తాడో ఏందో, ఓఎస్సీ ఏమంటాడో ఏందో, ఈ భయం ఓఎస్సీ ఫోబియాలో ఉన్నారు వీళ్ళందరూ. మజ్లిస్ ఫోబియా, వాళ్ళు ఏమనుకుంటారో పాపం. అనుకోవడం ఏంది, వాళ్ళు అనగానే మీరు వద్దంటారా? మరి మీ ఎలక్షన్స్లో మేము పెడతామని చెప్పారు. కాబట్టి దయచేసి ఈ డబుల్ స్టాండర్డ్స్ ఉండొద్దు. పార్టీ ఆఫీస్లో చేస్తాం, ఇక్కడ మాత్రం చెయ్యం. ఇది చాలా తప్పది. సార్ స్టూడియో 18 గంగాధర్ సార్. సార్ సార్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి కొట్లాట చిలికి గాలివానాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మార్వాడీలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి మీ మీద కొంతమంది నాయకుల మీద కూడా ఆరోపణ వస్తుంది. దీనికి మీ స్పందన ఏంటి సార్? భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైనా తప్పు చేస్తే లీగల్గా ఏదైనా ఉంటే వాళ్ళు దాని ప్రకారం తీసుకోవాలి. కానీ మనము ఎవరం కూడా మన తెలంగాణ వాళ్ళు బయట లేరా, మన తెలంగాణ వాళ్ళు బయట ఢిల్లీలో లేరా, ఎక్కడైనా ఉంటాం. ఎవ్రీవన్ హ్యాస్ got right. మనం తప్పు చేస్తే ఎస్, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టప్రకారం తీసుకోవాలి. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ కమ్యూనిటీ. ఏ దీంట్లో కూడా ఆలోచనలు అందరికీ అట్నే ఉండాలి. మన భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోయి రావచ్చు, ఉండొచ్చు, సెటిల్ కావచ్చు, జీవించవచ్చు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ అవర్ కంట్రీ. మనం దాన్ని మనం చేయాలి. కానీ ఎస్, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నాను, ఏమైనా సోషల్ బేస్ యూ కంప్లైంట్, లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. న్యాయవాది, జాతీయవాదిగా మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు భారతీయ జనతా పార్టీలో. కార్యకర్తలు కూడా చాలా మీ మీద ఆశలు ఉన్నాయి, కమిటీ కూడా వేసుకున్నారు. ఇప్పుడు జిల్లాలు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నారు. రాబోయే 3 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తేవడానికి మీరు చేసే కార్యాచరణ ఏంటి? ముఖ్యమైన రామచంద్రరావు గారి మార్పు కార్యాచరణ ఎలా ఉంటుంది? డెఫినెట్గా దానికి మార్గం తెలియదు. ప్రజల్లో పోవటము, ప్రజల్లో మేము ఉంటాము, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాము, ఉద్యమిస్తాము. ఉద్యమమే మా బాట. ముందుగా ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వం వ్యతిరేక ఉద్యమాలు, ప్రజాస్వామ్య పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఎన్నుకునే బాట ఉద్యమ బాట. ఈ ఉద్యమ బాటతోనే ప్రభుత్వాన్ని బట్టబయలు చేస్తాము. ప్రజల ఒక మన్నన భారతీయ జనతా పార్టీ పొందుతాము, అధికారంలో వస్తాము. సార్ అప్పట్లో ఓఆర్ఆర్ అలైన్మెంట్ వంకరలు తిరిగింది. ఇప్పుడు ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ కూడా మారుతున్నది. దాంతో పేద మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దానికి సాక్ష్యం చౌటుప్పలు ఆ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలు. నెంబర్ 2, ఫ్యూచర్ సిటీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదున్నా మంచి జరిగితే మంచి అనగానే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, ఓఆర్ఆర్ అలైన్మెంట్స్ ఇది ఎవరికి బెనిఫిట్ చేయకుండా ఉంటేనో మంచిది. రైతులు చాలామంది కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. నార్త్ సైడ్ ఆల్మోస్ట్ ఇట్స్ ఓవర్. ఇది ఇప్పుడు చౌటుప్పలు మీరు అన్నట్టు అక్కడ రైతులు కూడా చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. ఏదైనా మంచి సాగుకునే రైతు మన భూమి కానీ అవి కానీ అవి ఎక్వైర్ చేసేటటువంటి ఒక ఏదైతే ఉందో అది మంచిది కాదు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అటువంటి మనం దానికి ఎవరు కూడా బాధపడరు. ఈ అలైన్మెంట్స్, రీఅలైన్మెంట్స్లో చాలా అనుమానాలు ఉంటాయి. నేను ఒకటే మాట్లాడుతున్నాను, రీజనల్ రింగ్ రోడ్ ఇది ప్రాజెక్ట్. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి కొంత కాంట్రిబ్యూట్ అండ్ ప్లస్ ఈ ల్యాండ్ ఎక్వైర్ చేస్తుంది. ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసే ప్రక్రియ స్టేట్ గవర్నమెంట్ చేయాలి. చేసేటప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ హియరింగ్ చేసిన తర్వాత రైతులకు సరైనటువంటి ఒక కాంపన్సేషన్ ఇచ్చి రైతులు వారి యొక్క ఏదైతే కన్సెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ మరీ మేడుగా మన మెదక్లో జరిగినట్టు, గజ్వేల్ దగ్గర జరిగినట్టు కాకుండా, మల్లన్న సాగర్ లాంటి కాకుండా వాళ్ళందరికీ కూడా ప్రాపర్ కాంపన్సేషన్తో మనం లేకుండా ల్యాండ్ ఫార్ ల్యాండ్ ఇంకేదైనా చేస్తే అప్పుడు వాళ్ళని చేసుకోవాలి అని మా ఒక ధోరణి. మా దగ్గర కూడా ఆ ఏరియా రైతులు వచ్చారు, దాంట్లో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అండ్ వి డెఫినెట్లీ సపోర్ట్ ది జెన్యూన్ కాజ్. సార్ అయితే సార్ నా పేరు మొహమ్మద్ షానూర్, జనతా టీవీ. సార్ గత ప్రభుత్వంలోనే సరే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో మా జర్నలిస్టుల మీద ఎక్కడొక చోటు దాడులు కానీ అదేవిధంగా బెదిరింపులు కానీ జరుగుతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వంలో కానీ కనీసము ప్రభుత్వం అనుకూలంగా వార్తలు రాస్తే మాత్రం అభినందిస్తారు. ఏదైనా నిర్భయంగా వార్తలు రాస్తే మాత్రం వాళ్ళని దాడులు చేయడం కానీ హత్య చేయడం కానీ జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము నిర్భయంగా కనీసం బయట తీరాలన్నా కూడా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది సార్. దాని మీద ఇప్పుడు ఏ పార్టీ కూడా జర్నలిస్టులకు సపోర్ట్గా లేదు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సంస్థలు సపోర్ట్గా లేవు, వాళ్ళ యాజమాన్యం ఏ రకంగా ఇబ్బంది అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంది. దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు సార్? నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా ఉండే 4 years.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ ఉన్నప్పుడు ఆంధ్రాలో వినుకొండలో 2-3 ప్లేసెస్లో జర్నలిస్ట్ మర్డర్ అయింది. ఆ మర్డర్ ఎంక్వైరీలో నేను టీం మెంబర్ ఉండే ఆ రోజు. తర్వాత వరంగల్లో అప్పుడు కేసీఆర్ గారు కామెంట్ చేశారు ఒకటి జర్నలిస్ట్ మీద, దాని మీద కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక టీం వచ్చింది ఇక్కడ. అప్పుడు అమర్నాథ్ గారు ఇంకా 5 వచ్చారు దాంట్లో. ఆ టీంకి నేను మెంబర్ కానీ మన స్టేట్ కానీ నేను కాను కాబట్టి, బట్ ఆ లాజిస్టిక్ సపోర్ట్ ఉండే. జర్నలిస్ట్ మీద దాడులు ఏదైనా చేయకూడదు, ఏదైనా ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, కంప్లైంట్ చేయండి, ఇంకేదైనా చేయండి. కానీ బట్ దాడి అనేది ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఒప్పుకునేది కాదు. జర్నలిస్ట్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఉన్నది. వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా చేస్తారని చెప్పేసి సమాజం భావిస్తుంది. కాబట్టి జర్నలిస్ట్ మీద దాడిని ఖండిస్తున్నాను. ఏ జర్నలిస్ట్ సరే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ఈరోజు అడ్వకేట్స్ కూడా ఇదే బాధపడుతున్నారు. మీరు ఒక కేసు వేస్తే ఒక అడ్వకేట్ కప్పుల్ని చంపేశారు మెయిన్ రోడ్డు మీద. ఈరోజు అడ్వకేట్ అందరూ గొడవ చేస్తున్నారు, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని. రోజుకు అడ్వకేట్ నుంచి కొడుతున్నారు జనం వచ్చి. ఏంటంటే వాళ్ళకు ఐదర్ పొలిటికల్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్పైర్డ్ లేకుంటే పొలిటికల్ ఇన్స్పైర్డ్ ఏదో ఉంటుంది దాంట్లో. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అవసరం. అదేవిధంగా జర్నలిస్ట్ కూడా అటువంటి యాక్ట్ చట్టం ప్రొటెక్ట్ చేయాల్సిన చట్టం కావాలి. కాబట్టి నేను ఐఎమ్ విత్ ది జర్నలిస్ట్. మనకు కోపం ఉన్నా సరే ఈ దాడులు చేసేవాళ్ళని కూడా మంచిది కాదని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఒక దీనికి మొన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన మాటలు కూడా చాలా అసభ్యంగా జర్నలిస్టుల పక్షాన ఉంటా ఉన్నాయి. అంటే బట్టలు ఇడిపించి కొడతా ఆయన ఓపెన్గా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట. కేసీఆర్ గారు కూడా నేను నొక్కుతాను, దాని మీదనే అయింది కమిటీ. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫౌండ్ ఫాల్ట్ విత్ సీఎం. సో కాబట్టి ఈ కామెంట్స్ ఇష్యూ కాదు, ఏదైనా హ్యూమన్ బీయింగ్ లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్. లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. అది జర్నలిస్ట్ కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, లాయర్ కావచ్చు. బట్ జర్నలిస్ట్ మీద అటాక్ చేసేది ఉంది, ఎవరైతే చేయిస్తారో వాళ్ళ మీద కఠిన శిక్ష ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్నాను. సార్ ఒక నిమిషం సార్. అయితే కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేస్తుంది. దాంట్లో గొర్రెల స్కీమ్లో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. దాంట్లో సెంట్రల్ అమౌంట్ ఉన్నాయి, ట్రాక్టర్ల కుంభకోణం ఉంది, అందులో కూడా సెంట్రల్ ఉన్నాయి. దీని మీద మీరు సెంట్రల్ నుంచి కానీ ఎట్లాంటి నిధులు సద్వినియోగంగా వినియోగిస్తారని ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు వీటిపైన? దుర్వినియోగం ఏందని సద్వినియోగం చేయలేము. దాన్ని ఈడీ సర్వే చేస్తుంది, ఈడీ ఏదో ఇచ్చినట్టుంది. సరే రాబోయే ఫండ్స్ రిలీజ్ జాగ్రత్తగా యూజ్ చేయాలని చెప్పి అనుకుంటాను. ఇదంతా ఇప్పుడు క్యాగ్, ఇప్పుడు నెక్స్ట్ క్యాగ్ మీద ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మాట్లాడతా ఇవన్నీ అన్నీ ఒకేసారి చెప్తే మీకు కూడా రాయడానికి మీ ఇస్తారు ఇంతనే స్పేస్ దాంట్లో ఎందుకు రాస్తారు. నెక్స్ట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు చాలామంది రైతులకి ఆ రోజు 1983లో రామారావు గారు భూములు చేసుకోమని చెప్పేసి అని పొలాలు ఇచ్చాడు. ఆ పొలాలు అప్పుడు మన తెలంగాణ ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదో వాళ్ళ కాంపోజిషన్ తీస్తామని చెప్పేసి నా ల్యాండ్ అంతా బడబడాలకు కట్టబెట్టారు. అయితే రీసెంట్లీ సంగారెడ్డి జిల్లాలో ఒక దగ్గర 2000 కోట్ల ప్రాపర్టీ, అది 2 డిస్ట్రిక్ట్ల మధ్య బార్డర్గా ఆటోమేటిక్గా ఒక పెద్ద బిల్డర్కి రిజిస్ట్రేషన్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి రైతుల భూముల్ని భయపెట్టి చేసి అలావని పడ్డ భూములు తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దానిలో ఆర్డీఓ ఆఫీసర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు మొన్న. మరి ఇట్లాంటి ఇప్పుడు ఎందుకంటే రైతుల భూమిని వాళ్ళు భయపెట్టించింది గవర్నమెంట్ భూమి అని చెప్పేసారని లావణి పట్ట భూమి అని చెప్పి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎట్లా రిజిస్ట్రేషన్ అయితే సార్ దానికి ఏమైనా యాక్ట్ అయిందా? ఇప్పుడు జర్నలిస్ట్గా క్వశ్చన్ క్లయింట్గా అడ్వకేట్ అడుగుతున్నాను. ఫీల్ అయింది దానికి. అదే ఉంటే కేస్ టు కేసు ఉంటుంది, అది వీళ్ళు స్టడీ. ఎందుకంటే అది రెవెన్యూ మ్యాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అది జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే అది ఆ కేసు మనకు కూడా తెలియదు. మనం ఏదైనా కామెంట్ చేసినప్పుడు అది ఇట్ విల్ ఎఫెక్ట్ ది రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఉంటుంది. బాగుంటుంది, మనం మొత్తం కేసు తెలుస్తున్నా మనం మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇది ఈ కార్యక్రమంలో మన రామకృష్ణ గారు నగర అధ్యక్షులు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా అనుకుంటాం. అందరు జిల్లా వాళ్ళు ఒక్కొక్క జిల్లా వాళ్ళు వచ్చి అన్నగారికి సన్మానం చేయాలని కోరుతున్నాం. సిద్దిపేట సన్మానం చేయాలని కోరుతున్నాం. అధ్యక్షులు అందరూ పిలిచినప్పుడు మన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఒక పిలుపు మేరకు అందరూ వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక
స్టూడియో 18 భరత్ మరియు భరత్ అన్న వాళ్ళందరూ ఆ టీం స్టూడియో 18 టీం అందరూ కూడా రాండి. ఇంకా రండి గంగాధర్ ఇట్రా. కుద్లాపూర్ రాండి. సత్యం రాండి మీరందరూ. ఓకే. సత్యం మీరందరూ రాండి. అయిపోయినాయి. అవును అవును సత్యవాల ఒక్క నిమిషం. ఒక ఫోటో తీయండి సార్. గుర్తులా సార్.